సారీ క్రెడిట్ అంటే మీదే సార్. మేము ఎక్కడికి మళ్ళీ ఇంటికి వచ్చేవంటే రాజు 10 కేజీలమ్మా. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గతంలో ఇంటింటికి రేషన్ బియ్యం అనే ప్రతిపాదన గత ప్రభుత్వం పెట్టిందో అది సత్ఫలితాలు ఇవ్వలేదు సరికదా, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఎప్పుడో వచ్చేవారు, వాళ్ళు ఎప్పుడో వస్తున్నారో తెలియదు. ఆ రోజు పనులన్నీ ఆపుకొని వాళ్ళు కూలికి వెళ్ళే వాళ్ళు ఆ రోజు 300 రూపాయలు నష్టపోయి రోజంతా ఆగాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి ఆ రోజంతా ఉన్నా సరే వచ్చేది కాదు. ఈ సమస్యలన్నీ కూడా ఎన్నికల్లో చూసాం కాబట్టి ఈ సిస్టమ్ మార్చి మళ్ళీ గతంలో షాపులు ఏవైతే ఉన్నాయో రేషన్ దుకాణాలు అవే షాపులు కొనసాగించడం వల్ల అయితే ప్రభుత్వానికి అయితే సుమారు 800 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం వస్తున్నప్పటికీ ప్రజలకి మేలైనటువంటి సదుపాయాలు జరుగుతాయనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఆధ్వర్యంలో మళ్ళీ పూర్వస్థితిని కొనసాగించే విధంగా కార్యక్రమాలు తీసుకోవటం. ఇది ఒకటే కాదు, ఏవైతే పాత వేళలు ఉన్నాయో అవి ఆ నిర్వహణ ఎవరైతే గతంలో చేసేవారో వారికే మళ్ళీ అప్పగించేవి, వాళ్ళకు కూడా ఉపాధి కలిగే విధంగా వాళ్ళ కడుపు కొట్టకుండా వాళ్ళకు కూడా మేలు జరిగే కార్యక్రమంతో చేశారు. ఇప్పుడు ఏదైతే రేషన్ దుకాణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రేషనలైజ్ చేయాలని, వాళ్ళకు కూడా ఆదాయ మార్గాలు పెంచాలని, దాని ద్వారా ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు జరగాలనేటువంటి ఆలోచనతోనే ఒక మినీ మాల్స్ కింద ప్రతి రేషన్ డిపోను కూడా మార్చాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ప్రొడక్షన్ లెవెల్లోనే ఫ్యాక్టరీ లెవెల్లోనే మాట్లాడి హోల్సేల్ రేట్ల మీద సరుకులు వచ్చే విధంగా, ఇప్పుడు ఏవైతే ప్రైవేట్ మాల్స్ ఎట్టగైతే తక్కువ రేటుకి ప్రొడక్షన్ ఫ్యాక్టరీని తీసుకొని వచ్చి అమ్ముతున్నారో దానివల్ల ఆ పోటీకి తట్టుకోలేకపోతున్నారు రిటైల్ వర్తకులు. అందువల్ల ఇటువంటి షాపులకి ప్రభుత్వమే మాట్లాడి హోల్సేల్ ప్రైస్కి వీళ్ళకి వచ్చే విధంగా పెట్టి అవి ఈ షాపుల్లో పెట్టి అమ్మేస్తే వీళ్ళకి అదనపు ఆదాయం కూడా వస్తుంది. కొద్దిగా మొదట ఒక 10-15 రోజులు 4 రోజులు ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ సెట్ చేశాక స్మార్ట్ కార్డు కూడా పెడుతున్నారు. ఇప్పుడున్న రేషన్ కార్డు బదులు స్మార్ట్ కార్డు వస్తుంది. అందులో ఆ స్మార్ట్ కార్డు QR కోడ్తో వస్తుంది కాబట్టి అవి తీసుకునేసరికి ఆ కార్డు ఎంతమంది ఉన్నారు ఏమిటి అన్నది ఎప్పటికప్పుడే మళ్ళీ అవి కూడా మార్చుకునే వెసులుబాటు కూడా ఆ స్మార్ట్ కార్డులో ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇవి కూడా డిజిటల్ పేమెంట్స్ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. త్వరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో అయితే కరప్షన్ ఏ లెవెల్లో అవ్వకుండా ఎంతైతే పైసలతో ఆ పేమెంట్ ఎంతైతే ఉందో ఆ పేమెంట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా డిజిటల్ పేమెంట్స్ స్మార్ట్ కార్డు అవి కూడా భవిష్యత్తులో బహుశా 1-2 నెలల్లో అవి కూడా అమలు జరిగే కార్యక్రమం జరుగుతుంది.